ఇంకా ఈరోజు కంటిన్యూ వీడియో డే 6 అండి మనది. ఈరోజు మన రాజీనగర్లో ఇక్కడ మన విజయవాడ నుంచి అదిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ అంటారు, పైపుల్ రోడ్ కట్ రోడ్ అనమాట. ఇక్కడైతే మనం ఫ్లాట్లు అయితే పనిచేస్తున్నాము. ఆల్రెడీ 3 బెడ్రూమ్ వర్క్ మనం కంప్లీట్ చేసాం. మన ఛానల్లో సిరీస్ అన్నీ ఉంటాయి. మన 3 బెడ్రూమ్లో ఏ సన్గ్లాస్ వాడాము, ఏ ప్లైవుడ్స్ వాడాము, మనం ఎలా వర్క్ చేసాం అనేది మన ఛానల్స్లో ఉంటాయి, మీరు తప్పకుండా చూడండి. అలాగే ఈరోజు వచ్చేసరికి మనం సింగిల్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ, అంత పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసరికి అదేమో 3 బెడ్రూమ్ అనమాట. అది మొత్తం ఇది వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి లోపల వచ్చేసరికి కబోర్డ్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు, సింపుల్గా ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు. దీనికైతే మనం ఒక 4 డోర్లు ఈ ఫ్రేమింగ్ చేసి మనం ఈ 4 డోర్లు అయితే చెక్ చేస్తున్నాం. అలాగే పైన ప్యానలింగ్ వర్క్ కూడా చేసాము వీటికి నీట్గా ఉండటానికి. నేను గ్రానైట్ వేయించుకోమన్నా, మరి సార్ గ్రానైట్ అవన్నీ వద్దులే ప్లైవుడ్ కొట్టామంటే ఇంకా ప్లైవుడ్ వేస్తున్నాను అనమాట. గ్రానైట్ వేసుకుంటే మనకి లైఫ్ అనేది ఉంటుంది, మరి గ్రానైట్ వేసుకోవాలి మ్యాక్సిమం. ఏమైనా అవకాశం లేనప్పుడు మనం ప్లైవుడ్ వేసుకుంటాం. ఇంకైతే ఇది ఒకటి ప్లానింగ్ వర్క్ చేస్తున్నాం. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడండి. మనం ఈ డోర్లు కూడా అన్నీ మనమే బిగించాము. బాత్రూమ్ డోర్స్ కానీ ఇవన్నీ పాత డోర్స్ ఉండేవి, ప్లైవుడ్స్ డోర్స్, అవన్నీ తీసి మళ్ళీ డోర్స్ సన్గ్లాస్ డోర్స్ అనమాట. మొత్తం నాకు ప్లెయినే కావాలన్నారు సారు. ఇంకా ప్లెయిన్లోనే టేక్ వుడ్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ డోర్లు మొత్తం వచ్చేసరికి సన్గ్లాస్ డోర్స్ ఇవన్నీ మొత్తం వాడిన డోర్లు అన్నీ ఒకటే డిజైను. అన్నీ 4-5 రకాలు ఏం పెట్టలేదు, మొత్తం అన్నీ ప్లెయిన్ డిజైన్స్ అనమాట. ఈ వీడియోస్ డోర్లు ఫిక్సింగ్ కూడా మనకి వీడియోస్లో మన ఛానల్లో ఉంటాయండి, మీరు అందరూ చూడండి తప్పకుండా. అలాగే మనం ఈరోజు కిచెన్ వర్క్ అల్లో వర్క్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇకైతే నిన్నైతే ఫిక్సింగ్ అయితే చేసాం మనం. ఇక ఈరోజు మనం ఈ పీసులు అయితే కట్టింగ్లు చేయాలి. ఈ పీసులు కట్ చేసి మనం వీటికి అంటించుకోవాలి. మనం కొలతల ప్రకారంగా కట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా అన్నీ అంటించేసుకుంటాం. ఇవన్నీ మొత్తం మనం ఈరోజు ఈ అంటింపులు అయిన తర్వాత అప్పుడు మనం డోర్ కొలతలు తీసుకోవాలి. డోర్ కొలతలు తీసుకొని డోర్లు కూడా కటింగ్లు చేసుకొని మనం చేసుకోవాలి. ఏది సరే సరే. ఇక అయితే మన సన్గ్లాస్ కూడా వచ్చేసరికి కిచెన్లోకి ఈ కలర్ వాడుతున్నాం అండి. ఆల్రెడీ మనం కిచెన్లో వాడాము. ఇది సింగిల్ 3 బెడ్రూమ్లో కిచెన్ అనమాట. ఇది 2 కిచెన్లు ఇచ్చారు, పైన అటక్ కూడా చేశాం దీనికి. సేమ్ ఇంకా ఇలాగైతే మనం చేస్తున్నాము. ఇక మనం ఈ కావాల్సిన సైజులు ఇవన్నీ కటింగ్లు చేసేసుకొని మన వాళ్ళు అంటెంపుల్ చేస్తారు. ఇంకా ఈరోజు నేను ఇంకా మా బామ్మద్ది అలాగే మా తమ్ముడు సురేష్ ఇంకా ముగ్గురం చేస్తున్నాం అనమాట ఇక్కడ. అలాగే మన వర్క్ కొత్త వర్క్ కబోర్డ్స్ కూడా మనం స్టార్ట్ చేయాలి పండగ వెళ్ళిన తర్వాత. ఇంకా రేపు పండగ కదండి, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి, దసరా శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు అయితే మన వర్క్ అయితే కిచెన్ వర్క్ అయితే చేస్తున్నాము. ఇదండి ఇంకా ఈరోజు మన వర్క్ చేస్తాం. ఇలాగా అయ్యారండి, ఈరోజు నేను సురేష్ అలాగే మా బామ్మతి సురేష్ ముగ్గురం వచ్చాము అయ్యారు. ఇంక ఈరోజు అయితే ఇవన్నీ అంటించేస్తున్నాం. ఇది ఇంకైతే మనం వీటికి సంబంధించిన సన్గ్లాస్ పీస్లు అయితే కటింగ్లు చేసామని మొత్తం అన్నీ కటింగ్ చేసి ఇలాగ అయితే అంటిస్తున్నాం. ఇలాగా అయితే మనకి ఇలాగా అంటింపుళ్ళు అయిపోతే మనం ఈ డోర్లు కొలతలు తీసుకొని డోర్లు కటింగ్లు అయితే చేయాలి. ఈ డోర్ కటింగ్ వర్క్ అయితే ఉంటుంది మనకి. ఇంకా ఇక్కడ కూడా ప్లాంక్ వేద్దామని చూస్తున్నాను మొత్తం. అంటే ఇది కబోర్డ్ బిల్ల తగ్గించేసాడు, కింద ఏమో స్టెప్లా పెట్టాడు అనమాట. మరి నేను ఈక్వల్గా చేసి ఇక్కడ కూడా ఒక చెక్క ఒకటి వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. చెక్క కూడా వేసేస్తాను మ్యాక్సిమం. అది వేస్తేనే కొద్దిగా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఏమైనా పెట్టుకున్నా చక్కగా నీట్గా ఉంటుంది. దీనిపైన కూడా మనం ప్యానలింగ్ వర్క్ అయితే చేస్తే బాగుంటుంది.
లేదంటే సినిమా పై సినిమా ఏదా సినిమా. ఇంకా మనకి షీట్లు కూడా డోర్లకి అయితే షీట్లు లేవండి, తెచ్చుకోవాలి. అంటే ఇంక ఇది ఒక ముక్కే ఉందన్నమాట మనకి. ఈ చిన్న ఒక 18 అంగుళాల ముక్క ఉంది. ఈ ముక్క ఒకటే మనం ఫ్రేమింగ్ వర్క్కి సరిపోద్ది. సన్ గ్లాస్ కావాలని చెప్పాను, సార్కి చెప్పాను. అయితే కుదిరితే ఇంకా రేపంటే ఇంకా రేపు పండగ కదండి, రేపు షాపులు ఉండవు. ఉన్నా ఇక పూజలు చేసుకొని వాళ్ళు అడవుడితే వెళ్ళిపోతారు. ఇదైతే రేపైతే ఉండదు. ఇక కుదిరితే ఇంకా శుక్రవారం మార్నింగ్ వెళ్ళిపోయి మనం ఈ ఒక 3 షీట్లు పడతాయి అనుకుంటున్నా. 3 షీట్లు పడతాయి. 3 షీట్లు తీసుకొని ఇంకా మనం ఆ డోర్లకి వాటికి ప్యానలింగ్ వర్కులకి వాటికి అయితే మనం మొత్తం సరిపోద్ది నాకు వేసి. ఇకైతే మనం ఫ్రేమింగ్ సన్గ్లాస్ అంటింపుళ్ళు అయితే అయిపోయినాయండి. ఇంకా అవన్నీ ఫినిషింగ్ చేసుకొని డోర్లు కటింగ్లు అయితే చేస్తున్నాము. అలాగే ఈ పైన ప్లాట్ఫామ్ చెప్పే కదండి, ఈ ప్లాట్ఫామ్ కూడా మనం ప్యానలింగ్ వర్క్ అయితే చేస్తున్నాం. దీనికి ప్లాట్ఫామ్ వేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది. లెక్క అయితే గ్రానైట్ వేసుకోవాలి. ఇంకైతే అన్ని షీట్లన్నీ కటింగ్లు చేసాం. దగ్గర 3 షీట్లు 2.5 షీట్లు మనం స్టార్ట్ చేస్తే ఈ ముక్క మిగిలింది. అంటే 2 షీట్లు ఫుల్ షీట్లు 2 షీట్లు అయిపోయినాయి మనకి కంప్లీట్గా. ఇక వీటికి కూడా మనం డోర్లు కటింగ్లు చేసాం, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్ది ప్యానలింగ్ది, ఇది ఒక్కటి కట్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోద్ది. పెట్టు ఎటు పెట్టేది మాకు పెట్టు, షీట్ పెట్టు. మరి పెట్టే, దాని మీద పెట్టే. ఇంకా డోర్లు కటింగ్లు అయితే అన్నీ అయిపోయినాయి. ఆ డ్రమ్ బయటికి తీసేపోయావా? ఆ పేపర్ మిషన్ అన్న ఆ కటింగ్ మిషన్ అయితే తీసి పక్కన పెట్టుకోయి. పెట్టేసుకో, పక్క పెట్టేసుకొని చూసి చూడు. షీట్ మందం సరిపోద్దా? ముక్క పెట్టా ముక్క. డోర్ యువతలకు వస్తుంది. ఇంకా అటు బిగిస్తాం కదా, డోర్ ఎక్కడికి వస్తుంది, ఇలాగ వస్తుంది డోరు. తీసినప్పుడు ఇలా వస్తుంది అనుకుంటా. తీసినప్పుడు తగ్గుతుంది, తగలలే. సరిపోద్దా? తీసి సరిపోతుంది. అంటే కప్పు ఖాళీ ఉంది, అందుకే వాళ్ళ పెట్టుకున్నావు.
ఇకైతే మనకి డోర్లు కటింగ్లు అయితే చేసి ప్యానలింగ్ కూడా మనం కరెక్ట్ సరిపెట్టేసామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డోర్లకి ఈ గోల్డ్ పీసులు అంటిస్తున్నాం. ఈ గోల్డ్ పీసులు అంటించుకుంటున్నాం అనమాట. గోల్డ్ అంటించేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ మనం ఫ్రంట్ వచ్చేసరికి కలర్ షీట్ లేదు తెచ్చుకోవాలి. అది మరి రేపు పండగ కాబట్టి ఇక ఎల్లుండి తీసుకుంటాను. శుక్రవారం నాడు మార్నింగ్ వెళ్ళిపోయి షీట్ తీసుకుని వచ్చేస్తా. బ్యాక్ సైడ్ ఎగ్ వైట్కి అయితే మన దగ్గర ఉన్నాయి షీట్లు. ఇక అది కూడా ఇప్పుడైతే ఇంకా ఇలాగా గోల్డ్ అంటిస్తున్నాం అనమాట. మనకి ఇలాగా అలాగే ఈ గదిలోకి కూడా మనం డోర్లు కటింగ్ చేసాం. మొత్తం డోర్లన్నీ 15 డోర్లు వచ్చినాయి. మొత్తం ఈ డోర్లన్నీ వీటన్నిటికి మనం ఇలాగా 4 పక్కలు అంటించాలి మొత్తం అన్నీ. ఇక ఉన్న షీట్ మనకి ఇదన్నమాట. ఈ ముక్క మనం పీసులు కట్ చేసుకుంటున్నాం. ఆ పీసులు కట్ చేసుకుంటే మనకు ముక్కలు సరిపోతాయి. ఇక ఈ రోజుకైతే మనం ఇలాగ గోల్డ్ అంటించేసుకొని ఒక 2-3 డోర్లు అయితే అవుతాయి. మన టైం కూడా వచ్చేసరికి మనకి 5:30 అయిపోయింది టైం కూడా. ఇక ఈరోజు వర్క్ అయితే చేసాం. ఇదండి ఈరోజు ఇంత వర్క్ అయితే మనకి అవుతుందన్నమాట ఇది.